హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ నవోదయ అకాడమీ. మన 90 డేస్ ప్రోగ్రాంలో ఇంకొక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఆ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ముందుగా మన వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. రైట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోని చూడటం వల్ల ఆటోమేటిక్గా మీకు అక్కడ ఏం జరుగుతుంది, సార్ అలా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ చూడన్నా, ఆల్రెడీ ప్రీవియస్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఏ టాక్సీ డ్రైవర్ ఫిల్డ్ హిస్ కార్స్ పెట్రోల్ ట్యాంక్ విత్ 45 liters ఆఫ్ పెట్రోల్ ఆన్ మండే రోజు ఎన్ని లీటర్స్ అంటున్నానా? మండే రోజు వచ్చేసరికి 45 liters ఫిల్ చేశాడు. రైట్, ఓకే, 45 liters ఆఫ్ పెట్రోల్ కొట్టించాడు. ద నెక్స్ట్ డే హీ ఫిల్డ్ ద ట్యాంక్ విత్ 65 liters. నెక్స్ట్ డే అంటే నానా ట్యూస్డే కాబట్టి ఎంత నానా? 65 liters అంట. అరే టోటల్ ఎన్ని లీటర్సో చూద్దాం. ముందు అసలు ఎన్ని లీటర్సో చూద్దాం. ఎన్ని లీటర్స్ అవుతాయి నానా? 110 liters అవుతాయి. 110 liters అవుతాయి. అయితే వాడు అడిగింది ఏంటి నాన్న? చూడండి ఇక్కడ, ఇఫ్ ద పెట్రోల్ కాస్ట్ 87 per liter, అంటే 1 liter యొక్క కాస్ట్ ప్రైస్ 87 rupees అంటారా? 87 rupees అంట. మొత్తం ఎన్ని లీటర్స్ వాడాడు? 110 liters వాడాడు. కాబట్టి 110 into 87 అన్నాడు. 110 into 87, 11 into 87 అంటే నాన్న 11 into 87, 7 అలానే ఉంటుంది. 8 plus 7 15 అలానే ఉంటుంది. 1 అంటే 957. 0 నానా 0 ఉంది అంటే 9570 ఆప్షన్. ఇక్కడ క్వశ్చన్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్ కన్నా, కానీ ఇక్కడ మరి ఎందుకు చేయలేరు, దేనికి చేయలేరు అంటే ఆ క్వశ్చన్ చూడగానే అమ్మో ఇంత పెద్ద క్వశ్చన్ అనేసి పిల్లోడు వదిలేయటం జరుగుతుంది. అలా కాదు, కొంచెం పెద్ద క్వశ్చన్కి చిన్న ఆన్సర్ ఉండిద్ది అనే ఎస్టిమేషన్ వేసుకొని జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. సేమ్ ఇలాంటి క్వశ్చన్ నాన్న. చూడండి ఇక్కడ, ఏ వెండర్ సప్లైస్ 37 liters ఆఫ్ మిల్క్ టు ఏ హోటల్ ఇన్ ద మార్నింగ్ అండ్ 56 liters ఆఫ్ మిల్క్ ఇన్ ఈవినింగ్ అన్నాడు. అరే మార్నింగ్ వచ్చేసరికి ఎన్ని లీటర్స్ నాన్న? 37 liters నాన్న. అలానే ఈవినింగ్ వచ్చేసరికి ఎంత నాన్న? 56 liters అన్నాను నాన్న. రైట్, 56 liters. If the milk cost 46 rupees per liter, how much money is due to the vendor per day అన్నాడు. రైట్, ఓకే నాన్న. 1 liter యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని ఇచ్చాడు? 1 liter యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 46 rupees అని ఇచ్చాను నాన్న. ఎంత ఇచ్చానా? 46 rupees అని ఇచ్చాడు. మరి ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందో చూద్దాం. 7 plus 6 ఎంత అవుతుంది నాన్న? 13 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి నాన్న ఎంత? 93 నాన్న. 93 liters అయింది నాన్న. రైట్, 93 liters. మరి 93 litersకి ఎంత ఖర్చు పెడుతున్నాడో చెక్ చేద్దాం. రైట్, 93 liters into 46 చేయాలి. అంటే 93 into 46 చేయండి నాన్న. ప్రశాంతంగా చేయండి, ఇబ్బంది ఏం లేదు. 6 3s are ఎంతమ్మా? 18. రైట్, 6 9s are ఎంత నాన్న? 54 55. రైట్, 4 3s are ఎంత? 12. 4 9s are ఎంత నాన్న? 36 37. అంటే 8 ఎక్కడుంది ఆప్షన్లో? అన్ని 8లే ఉన్నాయి. 7 ఎక్కడుంది ఆప్షన్లో? 7 2 చోట్ల ఉంది. 78. రైట్, ఇప్పుడు 5 plus 7 అంటే 2, అంటే 4278. అంటే ఆప్షన్ డి 4278 rupees అయింది. ఏమి లేదు నాన్న, ఒక వ్యాపారస్తుడు కానీ, లేకపోతే కారులో పెట్రోల్ కొట్టించడం కానీ, లేకపోతే ఇంకో ఆర్టికల్స్ని కొనటం కానీ, లేకపోతే ఆర్టికల్స్ని అమ్మటం కానీ, ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే నేను మొన్న కూడా ఒక కాన్సెప్ట్ చెప్పాను, సేమ్ ఇలాంటి కాన్సెప్టే. పిల్లవాడు క్వశ్చన్ చూసి భయపడకూడదు, ప్రశాంతంగా 1కి 2 సార్లు చదివితే ఆన్సర్ అదే వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్